ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు హరీష్ శంకర్ సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అబ్బాయి సినిమా ఇలా వాయిదా పడిందో లేదో, బాబాయ్ సినిమా ఇలా కర్చీఫ్ వేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దశాబ్ద కాలం క్రితం గబ్బర్ సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ క్రేజీ కాంబో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పనులకు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, అందాల నటి రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న మాస్ ట్యూన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలోనే సినిమా నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా ఓ పవర్ఫుల్ ట్రైలర్ ను ఓ ఈవెంట్ నిర్వహించి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా తమిళ సూపర్ హిట్ తేరీ కథాంశాన్ని తీసుకున్నప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు నేటివిటీకి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథలో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సోషల్ మీడియాను ఊపిస్తున్నాయి. అశోక్ రాణా, గౌతమి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడంతో బిజినెస్ వర్గాల్లో కూడా హాట్ కేకులా అమ్ముడుపోతుంది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి పవర్ స్టార్ ఉస్తాద్ గా బాక్స్ ఆఫీస్ వేటను మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ను ఈ భగత్ సింగ్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.